కళ్యాణదుర్గం నియోజకవర్గం మున్సిపాలిటీలోని 20వ వార్డు తుమ్మల మారమ్మ గుడి వద్ద శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు మున్సిపల్ చైర్మన్ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వంపై ప్రజలకున్న అభిప్రాయాన్ని ప్రజల నుండి సేకరించారు. పెన్షన్ ఇచ్చాం, దీపావళికి గ్యాస్ ఇచ్చామని, రైతులకు త్వరలో సహాయం అందిస్తామని, అలా ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు పోదామని ఎమ్మెల్యే అమిలినేని తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని చేసిన మంచి పనులను ప్రజలు ఆయనకు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకుల మురళి, రామ్మోహన్ చౌదరి, మల్లికార్జున, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నివసించే ప్రతి వ్యక్తి మేము పేదారులుగాను, కూలిగాను, బేస్మెంట్ కట్టేదానికో పనిచేసేవాళ్ళం. ఈ రోజు 10,000, 12,000 రూపాయలు ఇసుక పెట్టి తోలుకునే పరిస్థితి లేదు. ఏ వ్యక్తి కూడా ఇల్లు కట్టే పరిస్థితి లేదు. మాకు బ్రతుకు భారమైంది. మా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలా, మాకు దిక్కు ఎవరని ఎన్నిసార్లు విన్నవించినా మనకు దిక్కు దేవుడి పైన ఉన్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మీ అందరి భవిష్యత్తు మార్చేదానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే ఈ రోజు 1,500 రూపాయలకు గుండ్లపల్లి నుంచి కళ్యాణదుర్గానికి తీసుకువస్తా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ఘనత, అది చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట. అందుకనే ఒక ఆమెనంది, మా మహిళలకు అయితే పని ఉంది 200 రూపాయలు ఇస్తే మా మగవాళ్ళు ఏం పని చేస్తారని. చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఒకటే. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆ రోజు మహిళలకు మహిళా సంఘాలు ఏర్పాటు చేశాడు. ప్రతి వ్యక్తిని బాహ్య ప్రపంచానికి తీసుకొచ్చి మహిళా సంఘాలు ఏర్పాటు చేశాడు. ఆ రోజు లోన్లు ఇచ్చాడు. ఈ రోజు కూడా చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టాడు, 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు మహిళా సంఘాలకు 0 వడ్డీ పథకం కింద ఇస్తామన్నాడు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అది చాలా వాళ్ళకి మాకు దోషలేదు సార్. మేము అనుకోకుండా అది బెదిరించి మన మంత్రి గారు, మేడం గారు అది పీక్కున్నాను ఏమైంది సార్. కానీ మంచి రోజు వచ్చినాయి కదా సార్. మనం అదే కాదు సార్, మన పక్కన వచ్చి కూర్చున్నది కదా సార్, సంతోషమే కదా సార్. మనకు మంచి అని ఏమైనా ఉంటాయి. మన చంద్రబాబు నాయుడు 11 సీట్లు ఇచ్చినారు వాళ్ళకి. ఇప్పుడు ఆ ప్రత్యేకంగా చాలా తెలుసుకున్నారు సార్. అది మళ్ళీ ముందు కానీ ఇంకా 20 ఏళ్ళు మీరు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, నువ్వు ఈ రాజ్యమే కాబట్టి ఇంకా బంగారు స్థానాలు అయిపోయినాయి సార్. అన్ని ఇంకా అనుకోలేదు. నమ్మకం అనేది సురేంద్రాని మీద చాలా మందికి ప్రజలకు ఉన్నారు సార్. ఈ తోలపాలు చెప్పిన తర్వాత ఏం చెప్పినాడు, మీకు ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ఇస్తారన్నాడు. మీ ఇల్లు దగ్గరకు వచ్చి 4,000 రూపాయలు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారని చెప్పండి. మంచి ప్రభుత్వమా కాదా చెప్పాలా మీరు? 4,000 గట్టి చెప్పాలా? చెప్పాలా? ఇలాంటి మంచి కార్యక్రమాలు మన చంద్రబాబు నాయుడు ఎన్నో చేస్తాడు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు, మన ఎమ్మెల్యే గారు కూడా ఈ కళ్యాణ మున్సిపాలిటీలో ఏమి ఇబ్బంది వచ్చినా, ఏ వారంలో ఇబ్బంది వచ్చినా, ఏ వారంలో ఏదైనా డ్రైనేజ్ క్లీన్ చేయాలన్నా సంబంధించిన వార్డు నంబర్లే సంబంధించిన పిలిపించి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.